మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేశాడు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాతో లైవ్లో కూర్చోమను, అతను ఎలాంటి అభివృద్ధి చేశాడో, ఎంత విధ్వస్తకరంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో అని ఇవన్నీ మాట్లాడుతూ తన లైవ్లో తను వస్తానికి రెడీ అని చెప్పాడు. ఇది నేను వింటే బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్ గారు కూర్చున్నా, చంద్రబాబు గారు కూర్చున్నా ఎవరో మాటకి మాట అనుకుంటారు. చంద్రబాబు గారు ఏమి తిట్టినా జగన్ గారు గ్యారెంటీ గెలుస్తారు. ప్రజలంతా జగన్ పై ఉన్నారు. ఈ ప్రజలందరూ జగన్ గారికి ఓటు వేయకుండా చంద్రబాబు గారికి ఓటు వేయాలంటే నా దగ్గర మంచి మంత్రం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే పద్దాగా జగన్ గారు తిట్టి వేస్ట్, నిజాలు మాట్లాడుకుంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. మీరు చచ్చే వరకు ముఖ్యమంత్రి అయిపోతారు. ఎట్లా మీకు చెప్పమంటారా కొన్ని విషయాలు? మీరు విజయవాడలో లైవ్లో మొత్తం భారతదేశంలో ఎన్ని మీడియా ఉందో అంత మీడియా మన ముందు కూర్చుందాం. ఈ తెలుగు మీడియా మొత్తం కూర్చుందాం. కొన్ని వందల మంది మీడియా రెడీ అవుతారు. అప్పుడు మనం లైవ్ పెట్టుకుందాం. నేనుంటా లైవ్కి. జగన్ గారు ఎందుకు, ఆయన మనం ఓడించాలి కదా మన ఏమో. అందుకని నేను పక్కన కూర్చుంటా, మీ పక్క. మీరు ఎంత గొప్పవాళ్ళో నేను చెప్తా ఉంటా. కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటా. ఈ క్వశ్చన్లన్నీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే 100% మీరు ఎటు పాదయాత్రలు చేయక్కర్లా, ఏ మీటింగులకు వెళ్ళక్కర్లా, జగన్ గారిని తిట్టక్కర్లా, మీరే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు గారు పబ్లిక్లో, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డొమైన్లో ఏముందంటే మీరొక అవినీతిపరుడని, మీరు ఒక తార్పుడుగాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరే ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారని, ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. నాకైతే చింత ఏం లేదు. మీరు హానెస్ట్ అని నేను ఇప్పటి నుంచి నమ్ముతా, మిమ్మల్ని 100% నమ్ముతా. ఆ స్టేజ్ మీద కూడా, లైవ్లో కూడా ఇదే మాట చెప్తా. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా, నా ఆన్సర్కి. అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే, మీరే ముఖ్యమంత్రి. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పబ్లిక్ డొమైన్లో మీ గురించి ఏముందంటే, ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ హీరోయిన్, చాలా గొప్ప ఆమె. మీరు పార్టీకి మహిళా అధ్యక్షురాలు చేశారు. ఆ తర్వాత ఆమెని ఎలా గౌరవించారు, ఎలా పార్టీ నుంచి బయటికి పంపుతూ సెండ్ ఆఫ్ చెప్పారు, అది మనం నార్కో టెస్ట్లో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత హైకోర్టు జడ్జి గారు ప్రభాశంకర్ మిశ్రా, ఆయన గురించి మనం బాగా మాట్లాడుకోవాలి. ఈ పేరు తర్వాత ఆ పేరుతోనే మనం మాట్లాడుకోవాలి. ప్రభాశంకర్ మిశ్రా మీకు దేవుడితో సమానం అంట. ఆయన గొప్ప గొప్ప తీర్పులు చెప్తాడంట. మీరు చాలాసార్లు ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కూడా పెట్టారంట. ఇంత గొప్ప జడ్జి గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి. ఆ జడ్జి గారి గురించి కూడా మనము నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి. ఆ జడ్జి గారు ఎలాంటి వారు, మీరు ఎలాగా అతనితో సేవలు తీసుకున్నారు, జయప్రద గారు ఎలాంటి వారు, ఎలాంటి మీరు గౌరవంగా ఆ మేడమ్ను బయటికి పంపించారు, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవి కాకుండా మీరు ఎమ్మెల్యేలని కొంటారంట. నేనైతే నమ్మను. జగన్ గారు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలని మీరు డబ్బులు ఇచ్చి కొన్నారంట. మీకు మంత్రి పదవులు ఇస్తా, మీకు 150 కోట్లు ఇస్తా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అని 23 ఎమ్మెల్యేలు మీరు కొన్నారంట. కానీ మీరు హానెస్ట్ కదా, మీరు ఎలా కొంటారు? ఎందుకంటే మీ భార్య ఉన్నారు కదా, భువనేశ్వరి దేవి గారు ఏమన్నారు, మా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే బాధపడుతున్నాడంట. ప్రజల గురించి
ఆమె జైల్లోంచి బయటకు వస్తూ భర్తకి అన్నం పెట్టి వస్తుంటే మళ్ళీ ఏడుస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి ఏడుస్తున్నారంటే, ఏం లేదు, నేను జైల్లో పెట్టారు, దానికి బాధ లేదు, నేను జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోవాలి, వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఇది భువనేశ్వరి మేడం గారు బయట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీరెంత మంచివాళ్ళో మనకు తెలియాలంటే, ఇప్పుడు మీరు అవినీతి పనులు చేశారా లేదు ఎవరు చెప్తారు? అందుకని నేను క్వశ్చన్ అడుగుతా, నార్కో టెస్ట్లో మీకు హెరిటేజ్ ఉంది తెలుసు కదా, హెరిటేజ్ అది మీది కాదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. అది ఎవరు తెలుసా ఫస్ట్ పెట్టుకున్నారో పాపం, ది గ్రేట్ మోహన్ బాబు గారు. తెలుగు సినిమా లెజెండ్, హీరో, విలను, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీథింగ్. అతను చాలా టేస్ట్ గల మనిషి. పిల్లలకి, పేదవాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెద్ద యూనివర్సిటీ కట్టి చాలామంది పిల్లలకి ఫ్రీగా చదివిస్తున్నాడు. డబ్బున వాళ్ళని తీసుకొని వాళ్ళు చదివిస్తున్నాడు. అతను ఇక్కడే ఆ చిత్తూరు చుట్టుపక్కల వాళ్ళందరూ రైతుల్ని, కుటుంబాల్ని కొన్ని గొప్పగా ఆదుకోవడానికి హెరిటేజ్ తనే పెట్టారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది తెలిసి, ఇది పెద్దగా అయిపోయిందని తెలిసి మీరు వచ్చి అన్నా మోహన్ రెడ్డి అన్న, మోహన్ బాబు అన్న, నేను కూడా ఇందులో కలుస్తానన్నా, నేను కూడా ఉడతా భక్తిగా సేవ చేస్తానన్నా అంటే మోహన్ బాబు గారు నమ్మారు. పాపం మోహన్ బాబు గారు నమ్మి ఏం చేశారు, ఇతను కూడా రమ్మన్నారు. జస్ట్ 6 నెలల్లో మోహన్ బాబు గారి హెరిటేజ్ మొత్తం చంద్రబాబు గారు మీకు వచ్చేసిందంట. అతను మెడపట్టి బయటికి నెట్టేశారంట మోహన్ బాబు గారిని. ఇది మోహన్ బాబు గారికి తెలిసి వచ్చి ఒక్క నిమిషం ఖిన్నుడైపోయాడు. ఆ తర్వాత కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. ఒరేయ్ చంద్రబాబు నాయుడు, నీకు డబ్బే కావాలంటే విసిరి కొట్టేస్తాను కదరా, నన్ను ఇంత ఘోరంగా అవమానం చేయకలేదు కదా, డబ్బు నువ్వే తీసుకో, హెరిటేజ్ నువ్వే తీసుకో అని హుందాగా బయటికి వెళ్ళిపోయాడంట. మరి ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటే మీ కోట్లు ఎట్టేస్తారు? హెరిటేజ్ గురించి కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్స్లో లేదు, మీరు ఉత్తములు, మోహన్ బాబు అబద్ధం చెప్పాడు అంటే మీకు అన్ని ఓట్లు పడిపోతాయి. అది కాకుండా వంగవీటి మోహన్ రంగా గారు, కాపు లెజెండ్, ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మీరే చంపించారు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. విజయవాడ మొత్తం ఉంది, ఆంధ్ర మొత్తం ఉంది. కాపు లెజెండ్ అన్యాయంగా మీరు, అప్పుడు మీ పక్కన ఉన్నవారు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆయన నా బాగా తెలుసు, ఆయన క్లోజ్ ఫ్రెండు, ఆయన కూడా కొన్ని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పకూడదు, ఇవన్నీ నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. అందుకని మీరు హానెస్ట్ కదా, అందుకని మీరు ఆ డయాస్ మీద ఈ క్వశ్చన్స్ మేము వేస్తా. మీరు రంగా గారిని చంపించారా లేదా? నార్కో టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో మీరు పాస్ అయ్యి రంగా గారిని ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు అంటే మీకు ఓట్లు పడిపోతాయి. కాపుల ఓట్లు మొత్తం మీకే పడిపోతాయి. అయ్యయ్యో ఇంత గొప్పవాడిని ఎలా మన కాపు ఫీలింగ్తో ఎలా అంటాం, అందుకని మా కాపుల ఓట్లన్నీ మీకే వేయచ్చు. గురుగారు. అలాగే చిలకలూరుపేట పాపం చిరంజీవి గారు పార్టీ పెడితే చిలకలూరుపేట నేను ఓటేయమ్మని అడిగితే, ఓటు ఎలా వేస్తావు, మీకు కృష్ణమురళి నువ్వు కాపుల్లో నుంచున్నావు, చంద్రబాబు గారు ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు, మెసేజ్లు పెట్టారు అని మెసేజ్ చూపించింది. కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళకు ఓట్లేస్తే కమ్మ వాళ్ళను బతకనివ్వరు, అందుకని మేము కాపులకి వేయవయ్యా, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు కదా అని అన్యాయంగా అకారణంగా చిరంజీవిని, కాపు కులాన్ని అన్పాపులర్ చేసి ఓడించాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. చంద్రబాబు గారు నేనన్న మాటలు కాదు. అందుకనే ఇవన్నీ మీరు పబ్లిక్లోకి వస్తే, ఇవన్నీ మీరు అమాయకులు తేలితే, మీరు చచ్చిపోయేదాకా మీరే ముఖ్యమంత్రి. జగన్ ఈజీగా ఓడిద్దాం మనం. మళ్ళీ పైనుంచి వద్దాం. లక్ష్మీ పార్వతి గారు రామారావు గారి ఇల్లాలు.
అంటే ఏంటి? రామారావు గారి కుటుంబానికి, జస్ట్ బాలకృష్ణకి ఏముంది? ఒక పిన్ని లాంటిది, ఒక అమ్మ లాంటిది. బసవ తారకం గారు ఎలాగో ఎన్టీ రామారావు గారికి, లక్ష్మీ పార్వతి గారు అలాంటి వారు. కానీ లక్ష్మీ పార్వతి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, కమ్మ మీడియా ముగ్గురు ముచ్చటగా, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, TV5 వీళ్ళు ఆమెని 70 ఏళ్ల వయసులో వ్యభిచారం చేస్తుందని అనుపాపన చేయించారు. ఇది మీరే చేయించారు అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను చెప్పట్లేదు చంద్రబాబు గారు. ఒక 70 ఏళ్ల మనిషిని, నీకు అమ్మ లాంటి దాన్ని ఇలా మీరు చేశారు అని చెప్పి పబ్లిక్ డొమైన్లో ఉంది. ఒక చిన్న పిల్లవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది లక్ష్మీ పార్వతి అని చెప్పి రామారావు గారు చెప్పారు, మీరు చెప్పించారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. దీనికి ప్రతిభాభారతి గారు కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. మీరు అట్లా చేయలేదు, ఆమెను అనుపాపన చేయలేదు, ఆమె మీద కళంకం వెయ్యలేదు అని నార్కో టెస్ట్లో మీరు నిజాయితీగా వస్తే మీరు సీఎం అయిపోతారు. సేమ్ అలాగే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు వ్యవస్థాపక సభ్యుడు కూడా కాదు, కనీసం కార్యకర్త కూడా కాదు సార్. మీరు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో దూకి ఎడకొచ్చి రామారావుని వెన్నుపోడు పొడిచి రామారావు చచ్చిపోయేలా చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటలేదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. దానికి నార్కో టెస్ట్ పెడదాం. నువ్వు ఈ ముసలోడిని నెట్టేసి నేను సీఎం అవ్వాలి అని వస్తే అదొకటి. లేదు, ఈ ఆంధ్రదేశం మొత్తం నాశనమైపోతుంది రామారావు గారి వలన, అందుకని ఆంధ్రదేశాన్ని కాపాడటానికే నేను రామారావును వెన్నుపొడి చంపేశాను అని 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 వచ్చిందనుకో, మీరు బ్రహ్మాండం, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. ఇలాగా మళ్ళీ ఎన్వి రమణ గారు ఉన్నారు. ఆయన నా ఫ్రెండు. సో ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ CJ ఎన్వి రమణ నా కాలేజ్ మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. బాబు గారు మీకు తెలుసు. అలాగే ఆయన నాతో కొన్నాళ్ళు, మా కమ్మాస్టర్లో కొన్నాళ్ళు నాతో పాటు సరదాగా ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, చాలా మంచివాడు. అతన్ని మీ పార్టీ వాళ్ళు ఎప్పుడొచ్చినా ఇదివరకు మీ పార్టీ వాళ్ళు, మీ మనుషులు మొత్తం ఎన్వి రమణని చంద్రబాబు గారే జడ్జింగ్ చేశారు. ఆయనకి ఏం పనులు కావాలంటే ఆ పనులు ఇంత వాడేసుకుంటారు, ఆయనకేం కావాలో అన్నీ ఇచ్చేస్తారు. అందుకని డెఫినెట్గా సుప్రీంకోర్టు జడ్జి అయిన తర్వాత కూడా మనకే ఫేవర్గా చేస్తాడు మా చంద్రబాబు గారు చెప్పాడు. ఇది నేను చెప్పలేదండి, పబ్లిక్ డొమైన్లో ఉంది. నాకైతే పర్సనల్గా చీఫ్ జస్టిస్ రమణ గారు నా క్లోజ్ ఫ్రెండు, ఆయన చాలా చాలా మంచివాడు. ఇలాంటి మంచివాడిని మీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అన్పాపులర్ చేశారు? మీరు చేయించారా, వాళ్ళే చేశారా? ఇది నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. లేదు, ఆయన రమణ గారు చాలా మంచివారే, నేను బయట మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, వాడేసుకుందాం అతను మనిషిని అని వస్తే మీరు సీఎం అయిపోతారు. ఇలాగా ఇన్ని రకాలు. పైగా ఒకటే చంద్రబాబు గారు, భారతదేశంలో ఎన్ని పెద్ద పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మీరంటే భయమే. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీకి వెళ్ళిపోతున్నారు కదా, ఈ బీజేపీని ఓడించడానికి మీరు కొన్ని వేల కోట్లు వేరే రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పంపించారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని నార్కో టెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే నా డౌట్ వచ్చింది, కమ్యూనిస్టులు ఇదివరకు మిమ్మల్ని బాగా తిట్టేవాళ్ళు, పుస్తకం కూడా రాశారు అవినీతిపరుడు అని, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కాంగ్రెస్ మిమ్మల్ని బాగా తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మళ్ళీ బీజేపీని మీరు మోడీని తెగదిట్టారు, మళ్ళీ ఆయన్ని మోడీని గారిని మళ్ళీ పొగుడుతున్నారు. ఇంకెవరున్నారు? వైసీపీని పద్దాగా తిడతారు, జగన్ గారు నాశనం కావాలని చేస్తుంటారు. ఇట్లా ఇవన్నీ పైగా అబౌవ్ ఆల్ పవన్ కళ్యాణ్ వంగవీటి రంగా గారు మీరు చంపారు అని తెలిసినా కూడా సో వాట్ అయితే ఏంటి, అయినా నేను చంద్రబాబుకి ఓటు వచ్చేలా చేస్తాను అని అంటున్నాడు అంటే మీలో ఏంటి ఆ టాలెంటు?
డబ్బులు ఇచ్చి నోటు ముప్పిస్తారా, ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేసి నోటు ముప్పిస్తున్నారా? ఇదే నార్కో టెస్ట్ చేపిద్దాం. సేమ్ టైం ఎస్సీ ఎస్టీ అంటే మాల సోదరుల్ని చంద్రబాబు గారు మాల సోదరుల్ని మాలల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? మాదిగల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటే మొత్తం కలిపి ఎస్సీ ఎస్టీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అగ్రవర్ణాల్లో పుట్టాలి కానీ, కమ్మవాళ్లలో ఇంకా పెద్ద పెద్ద కులంలో ఆటలో పుట్టాలి కానీ ఇళ్లలో పుట్టడం ఏంటి? ఎస్సీల్లో పుట్టడం ఏంటి? ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారు ఎవరన్నా? ఇది మీరు విన్నారా? నాకు తెలిసి మీరు వింటారు మీరు. ఎందుకంటే అది వీడియో మార్ఫింగ్ చేసి ఉంటారు జగన్ గారు మార్ఫింగ్ చేసి ఉంటారు. ఆ మాటలు కూడా మా సినిమాలో డబ్బింగ్ చెప్పించి ఉంటారు. లేకపోతే మీరంతా మాలా మాదిగ సోదరులు ఇంత ఘోరంగా ఎందుకు అవమానిస్తారు? దీన్ని నార్కో టెస్ట్ పెడదాం. ఎందుకంటే పద్దాక ప్రతిదానికి మీకు ఒంటేలు రాకపోయినా జగన్ గారే ప్రాబ్లం అంటున్నారు కదా. అందుకని ఇవన్నీ నార్కో టెస్ట్ పెడదాం. ఇందులో మీరు నిజాయితీపరుడు అని వస్తే మీరే సీఎం. రామారావు గారు పథకాలు పెట్టారు, మీరు పథకాలు చెప్తున్నారే, ఆ పథకం పెడతా ఈ పథకం పెడతా, ప్రపంచంలో లేని పథకాలన్నీ ఇప్పుడు పెడుతున్నారు మీరు సీఎం అవడానికి. రామారావు గారు మంచి పథకాలు 3 పెట్టారు సార్. చిన్నవి, 2 రూపాయలకి బియ్యం, 50 రూపాయలకి కరెంటు, చిన్నవి, మద్యపానం నిషేధం అవి ఎత్తేసారు. ఈ పథకాలన్నీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మద్యం తీసుకొచ్చారు. 2 రూపాయల బియ్యం క్యాన్సిల్ చేశారు. 50 రూపాయలు రైతులకు ఇచ్చే కరెంటు నాశనం చేశారు. మీరు రామారావు గారు పెట్టి ఆ పథకాలని తీసుకొస్తానని చెప్పి ఆ పథకాలు 3 నాశనం చేశారు, కట్ చేశారు కదా. ఇంకా ఏ పథకం కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు. ఒక్కటి చూపిస్తారా? ఇప్పుడు చెప్పొద్దు నాకు. రామారావు పథకాలు ఎందుకు మూసేశారో ఇప్పుడు మాకు చెప్పొద్దు. అలాగే ఎవ్రీ మంత్ రామోజీరావు గారికి ఎన్ని కోట్లు పంపిస్తారో మాకు చెప్పొద్దు. అలాగే రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అతను జగన్ గారిని తిడుతున్నందుకు నెలకు ఎంత పంపిస్తాడు? రామోజీరావు కొడుకు జగన్ గారిని తిట్టినందుకు నెల ఎంత పంపిస్తున్నావు? అలాగే టీవీ5కి ఎన్ని కోట్లు పంపిస్తున్నావు నెల వైసీపీని తిట్టడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడానికి, జగన్ని తిట్టడానికి? ఇది పబ్లిక్లో ఉంది చంద్రబాబు నాయుడు. అందుకని ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తుంటా. నార్కో టెస్ట్ పెట్టుకుందాం. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నార్కో టెస్ట్ పెట్టుకుంటే వీటన్నిటిలో మీరు పాస్ అయ్యి అన్నిట్లో మీరు మంచోళ్ళు అమాయకులను వస్తే ఇక మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చుంటే మీకు 100కు 100 సీట్లు, 175 మీకే వచ్చేస్తాయి. మీరు రెడీయా? ఐఎమ్ రెడీ. నేను మంచోళ్ళ ఎదవనా అది కూడా మీకు డౌట్ వచ్చింది అనుకో, నాకు కూడా నార్కో టెస్ట్ చేయించు. నీ ఇష్టం వచ్చి నన్ను అడుగు. నేను ఒక్క ఎదవ పని చేసినా మీరు నన్ను చెప్పుతో పబ్లిక్లో కొట్టండి. ఒక్క ఎదవ పని చేసావు నువ్వు అని ఒక్కటి వచ్చినా నన్ను చెప్పుతో కొట్టచ్చు. మిమ్మల్ని అట్లాంటి మాట అన్నావు, ఎందుకంటే యు ఆర్ లెజెండ్. అందుకని ఈ వెదవ పనులు ఉండే చూడండి. మీరు తారుస్తారంట, పెద్ద వాళ్ళ వ్యవస్థలు మేనేజ్ చేస్తారంట, సిబిఐని మేనేజ్ చేస్తారంట. మేనేజ్ చేయలేకపోతే అదేదో టఫ్ వస్తే మోడీని అమ్మలక్కలు తిట్టేస్తారంట, నీకు భార్య లేదు, నీ కొడుకులు లేరని. ఇన్ని రకాలుగా బ్యాడ్ అంటున్నారు అందరూ. ఎట్లా కమ్యూనిస్టులు, హానెస్ట్గా ఉండే కమ్యూనిస్టులు నువ్వు దొంగవి, అవినీతి పోడు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రామకృష్ణ లాంటి వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారంటే ఏంటి మతలబ్బు? ఇవన్నీ మనం నార్కో టెస్ట్లో మనం చెప్పుకుందాం. నేను రెడీ, ఆర్ యు రెడీ? అప్పుడు మీరు తిరగక్కర్లే సార్. అనారోగ్యంతో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు తిరగక్కర్లా. తిరగకుండానే నేనే మొత్తం మా కమ్మ కులం మొత్తం కలిపి మొత్తం ఆంధ్రదేశం పాదయాత్ర చేస్తాం. చూశారుగా నార్కో టెస్ట్లో మా నిప్పులాగా బయటకు వచ్చాడు మా మగసీత చంద్రబాబు అని. అట్లా మేము కూడా జగన్ గారిని పక్కన పెట్టేసేసి మేము కూడా పాదయాత్ర చేస్తాం మా కమ్మాళ్ళలో కమ్మోడిగా. అది పాట ఉంది కదా, ఆకులు మొక్కలో పాట ఉంది కదా, అట్లానే కమ్మాళ్ళలో నేను కూడా కమ్మోళ్ళలాగా మీకోసం పాదయాత్ర చేస్తా. మీరు హానెస్ట్గా వస్తే నార్కో టెస్ట్ ఇదేంటంటే మీకు నిరూపించుకోండి అంటే జనమంతా నమ్ముతారు. అమ్మా ఇంత గొప్పోడా మా చంద్రబాబు అంటారు. అందుకని ఆర్ యు రెడీ?
నార్కో టెస్ట్ కార్డు రెడీ, ఎనీ టైం ఎనీ డే. ఎందుకు జగన్ గారితో మీరు పక్క ఎందుకు కూర్చుంటారు గురుగారు? జగన్ గారు ఆయన ఏదో పాపం ఎవరన్నా ఒక ఒక కుంటమ్మయో గుడ్డివాళ్ళ దొరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో సేవలు చేస్తూ ఉంటాడు. ఆ టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం జగన్ గారికి? నేను ఖాళీగా ఉండి చచ్చాను, మీరు ఖాళీగా ఉండి చేస్తున్నారు, ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది కదా. నేను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతా. నార్కో టెస్ట్ చేయించుకుందాం, బ్రహ్మాండం ఉంటుంది కదా. అన్నిట్లో పాస్ అయితే నెంబర్ 1 బాబు గారికే ఓటా. ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో సిద్ధం సభలతో ఏపీ సీఎం మోసం చేస్తున్నారనేది కూడా కామెంట్. సిద్ధం సభలు ఎందుకు నా దగ్గరకు వస్తే నేనే చర్చిస్తా కదా, నీకు నాకు బహిరంగ సవాల్. ఇప్పుడు సిద్ధం సభలు లక్షల మంది వస్తున్నారు. ఇంకా జనం వచ్చేవాళ్ళు ఇక పొలాలు 250 ఎకరాల కంటే ఎక్కడ సేకరిస్తారు ఈ పొలాలని? అందుకని జనం అయితే 10 లక్షలు 20 లక్షలు కూడా వస్తారు జగన్ గారికి. ఎందుకు వస్తారు జగన్ గారికి? ఆయన ఏమైతే పథకాలు పెట్టాడో అవన్నీ మనసా వాచ వెరీ సిన్సియర్లీ ఆ పథకాలు అమలు చేస్తున్నాడు. మీరు ఎవరైనా చెప్పండి, నేను జగన్ గారికి సపోర్ట్ చేస్తాను అని ఏదో 13 ఏళ్ళ నుంచి అందుకని వీడు బ్రోకర్ లాగా జగన్ సపోర్ట్ చేస్తాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరైనా సరే ఆంధ్రదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీ అధ్యక్షులు కానీ కార్యకర్తలు వాళ్ళు సెక్రటరీలు కానీ లైవ్లో కూర్చున్నాం. ఏమన్నా ఒక్కసారన్నా ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఒక్క అవినీతి పని చేశాడా మీరు ప్రూవ్ చేయగలిగితే, నేను చెయ్యలేకపోతే నన్ను నా కొడకాని చెప్పుతో కొట్టండి. అంత నమ్మకం నాకు జగన్ అంటే, అంత నమ్మకం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఒకే ఒక్క 5 ఏళ్ల ఈ టైంలో ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత 90% పైగా ఇస్తున్నాడంటే పథకాలు స్టేట్లో కాదు ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఇంత షార్ట్ టైంలో ఇన్ని పథకాలు సవ్యంగా అవినీతి పని లేకుండా బ్రోకర్లు లేకుండా లంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బులు డైరెక్ట్గా ఒక తల్లికి ఒక చెల్లికి ఒక పిన్నికి ఒక బాబాయికి ఒక తమ్ముడికి ఒక చదువుకునే చెల్లికి వీళ్ళకి పథకాలు వెళ్తున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు, ఏ బటన్ నొక్కటం లేదు, వాళ్ళ ఇళ్ళకి డబ్బులు రావటం లేదు, వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు, ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు, ఈయన చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు, ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో దూరేస్తా. ఒక్క తప్పు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకే ఒక తప్పు, ఒకే ఒక తప్పు చేశాడు, అందుకు మీ కోపం. ఎందుకు తప్పు చెప్పంటారా? ఆయన 175 నాకే వస్తే నేను వేరే పార్టీలతో ములాఖాత్ అవ్వను, వేరే పార్టీలతో ఒప్పందం చేసుకోను, నా పార్టీతో నేను ఎలక్షన్లోకి వెళ్తా. అది ఆయన చెప్పిన తప్పు. అందుకని మీకు ఈ పార్టీలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది కొంతమందికి, అందుకు కోపం. ఇది తప్ప ఇంకేముంది చెప్పండి? జగన్ గారి మీద మీరు కోపపడటానికి, జగన్ గారిని మిమ్మల్ని తిట్టడానికి ఏమన్నా సెంట్రల్లో మోడీ గారిని తిట్టాడా? ఒక్కసారి విమర్శించాడా? ఆయన ఏమన్నాడు? నాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి, నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా ఉండాలి, దీనికి నాకు కేంద్రం సహాయం కావాలి, మోడీ గారి సహాయం కావాలి, ఇవి తప్ప నాకు కేంద్ర రాజకీయాలు నాకు సంబంధం లేదండి అని దండం పెట్టాడు. ఇలాంటి మనిషిని కూడా బీజేపీ వాళ్ళలో కొంతమంది విమర్శిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ మై గ్రేట్ లెజెండు పురంధేశ్వరి గారికి చెల్లుద్ది ఆ క్రెడిబిలిటీ అంటే ఏంటో. ఏం తప్పులు చేశారని పురంధేశ్వరి గారు ఎన్నిసార్లు తిట్టాడు? పురంధేశ్వరి గారు కాంగ్రెస్ని తిట్టారు, బీజేపీని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు, అందరూ తిట్టారు, చివరికి మళ్ళీ అదే బీజేపీలోకి వచ్చారు, ఇప్పుడు జగన్ గారిని తిడుతున్నారు. అఫ్కోర్స్ తిట్టాక ఉందనుకుంటుంది, ఉండొచ్చు, కానీ జగన్ గారు ఏం తప్పు చేశాడు? ప్రతిసారి పోయి చెప్పటం, ఆడచాటీలు చెప్పటం, ఈడచాటి చెప్పటం. నేను మీ అందరూ చెప్తున్నా, అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి
ఎందరో ఓటర్లో ఉంటారు కాబట్టి అమ్మ గుర్తుపెట్టుకోండి, కాపు సోదరులైనా మరొకటైనా నేను అంటాను, పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు. ఇవన్నీ నేను చూశాను. ఇట్లా వాలంటీర్స్ సార్, ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నావా? ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు, చిన్న పిల్లలు 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క, చెల్లి, బావ, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇదిగో అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది. ఇప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కలా, కాపు కులానికి క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతో కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఏమంటావు? ఎవడైనా ప్రపంచంలో నీలాంటి రాజకీయ నాయకుడు ఉంటాడా? అంటే నువ్వే ఉన్నావు, నేను అంత సీన్ లేదు నాకు ముఖ్యమంత్రి అవ్వడానికి అన్నప్పుడు ఎందుకు కాపులు మొత్తం గ్యాదర్ చేసావు? సార్ నువ్వు చేయట్లా, నువ్వు అన్ఫిట్ ముఖ్యమంత్రికి. వేరే ఇంకో కాపుల కుర్రాడికి ఇవ్వు, కాపు సోదరిమణికి ఇవ్వు. కాపుల్లో సోదరిమణుల్లో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు, ఆడవాళ్లలో మగాళ్లలో. వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నావు మీ కాపు వాళ్ళకి? అంటే నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని కాపులను నమ్మించి అందరూ ఒకటైపోగానే ఈ మొత్తం తీసుకెళ్ళి సైకిల్కి ఏమంటావా? అంటే మా కమ్మోడికి ఏమంటావా? ఈ కమ్మోడేమో రంగాలు చంపాడు చంద్రబాబు నాయుడు. రంగాలు చంపినా పర్లేదు, నాకు సంబంధం లేదు రంగాతో. ఈ ఓట్లను మొత్తం చంద్రబాబుకి ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇలాంటి పొలిటీషియన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పవన్ కళ్యాణ్ జీవితంలో. భారతదేశంలో ఎవడైనా పని నువ్వే తిట్టావు. ఎంత మోయాలి వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి ఎంత మోయాలి అని నువ్వే చెప్పావు. అవినీతిపరుడు చంద్రబాబు నువ్వే చెప్పావు, అవినీతిపరుడు లోకేష్ బాబు నువ్వే చెప్పావు, తెలుగుదేశాన్ని నువ్వే తిట్టావు. అన్నీ తిట్టి విధులు చేపించి కాపుల్ని మీరంతా ఒకటైపోయి నన్ను ముఖ్యమంత్రి చేయని కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. అవినీతిపరుడు నువ్వు అన్నావుగా, కాపులు ఎందుకు వేస్తారు? కాపుల కుర్రాళ్ళను తిట్టాడు, కాపుల కుర్రాళ్ళను కుట్టించాడు, కాపుల కుర్రాళ్ళని అరెస్ట్ చేయించాడు, ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయించాడు, పెద్ద లెజెండ్స్ని అమరాబూతులు తిట్టించారు, కాపుల్ని రౌడీలు గుండాలన్నారు, ఎబోవాల్ రంగాన్ని చంపించాడు, తెలియనట్లు నటించాడు. ఇతన్నే నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు. నేను ఇదే ప్రజలను మొత్తం అడుగుతున్నా, నేను మా కమ్మ సోదరులను అడుగుతున్నా. ఇప్పుడు కమ్మ సోదరులారా, సోదరిమణులారా, మీరు నా మీద కోపం ఉండొచ్చు. ఎందుకు కోపం అంటే మన కమ్మాడయి ఉండి కమ్మాడిని తిడుతున్నాడు అని కమ్మ ఫీలింగ్ మీకెంత ఉందో నాకంతే ఉంది. లేకుండా పోలా, అక్కడే పుట్టా కాబట్టి. కానీ ఎవడై ఉండాలి ఓటేయాలంటే మన కులంలో హానెస్ట్ ఫెలో అయి ఉండాలి, నిజాయితీపరుడే ఉండాలి. మన చంద్రబాబు నిజాయితీపరుడా? బ్రోకర్ కదా, బేవర్స్ కదా. మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మా కమ్మవాళ్ళని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఈరోజే. మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మీరు ఆంధ్ర చదువుతున్నారు, TV5 చూస్తున్నారు. వీటిల్లో 24 గంటల్లో ఒక్క 5 నిమిషాలైనా
జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఉంచారా? ఏం పాపం చేశాడు చెప్పండి? మన కమ్మోడు కాదేనా? వేరే కులం వాడేనా? లేదా మన కులం వాడే గెలవాలన్నా? ఎస్, మన కులం వాళ్ళు గెలవాలన్నా నాకు ఇప్పటికి ఉంది. మన కులం వాళ్ళు గొప్ప ఎవడు చెప్పండి? వీడు గొప్పడే చెప్పండి. ఓటేస్తే ఇప్పటికి స్టిల్ వీడు గొప్పడా? చంద్రబాబు నాయుడు. రామారావు కమ్మోడు ఆ ముసలోనే చంపాడే, సొంత తమ్ముండే తోసి పక్కన పడేశాడే, బాలకృష్ణ అనేవాడిని మంచి ఆర్టిస్ట్ని ఏదో కింద చేసి పక్కన పడేశాడే. ఎవరిని ప్రేమించాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు. మన కమ్మ కులం తప్పితే అతనిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి. 23 మంది ఎమ్మెల్యే ఎందుకు కొన్నాడు? ఏమి తాకటానికి, ఏమి నాకటానికి? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటాడా? జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా? సైకో ఎస్ అనుకో, గుండా అనుకో, రౌడీ అనుకో, ఇంకో దొంగ అనుకో. మరి ఆ దొంగోడు, ఆ అవినీతిపరుడు, ఆ గుండాగాడి 23 ఎమ్మెల్యేలు మీకెందుకురా? సిగ్గులేదు? నువ్వు కమ్మోడివా? కమ్మడని చెప్పుకుంటావా? కమ్మడి దగ్గరికి వెళ్ళి నేను కమ్మవాడిని, మనకు ఓట్లు వేయడని చెప్పుకుంటావా? కమ్మవాడై ఉండాలిరా నువ్వు. కమ్మవాడితో పాటు నిజాయితీ పడై ఉండాలి. నువ్వు 23 మంది ఎమ్మెల్యేని అతను అంత తిడతారు, జగన్ తిట్టేస్తారు, జగన్ బూతులు తిడతారు, ఇంటూ ఆడవాళ్ళని తిడతారు. వాళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న 23 ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు దుడిదలా కొనేస్తావు. నిన్ను ఎన్ని తిట్టాలి? ఎంత తిట్టాలంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. అంటే నీలాంటి వాడిని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. నేను అడుగుతున్నాను కమ్మోళ్ళని, మీరు తిట్టండి, కావాలి నన్ను తిట్టండి, ఇందులో ఒక అబద్ధవాడిని తిట్టండి. ఆయన జైల్లో పెట్టించాడు, వేరే వ్యవస్థలు మేనేజ్ చేశాడు, జైల్లో వచ్చిన తర్వాత 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, జగన్ గారి సంకనాకాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కష్టాజీతం 23 ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకుంటాడా? వాడు కమ్మోడా? కమ్మోడు అంటే ఎలా ఉండాలి? హానెస్ట్ ఎలా ఉండాలి? ఆయన కూడా చూశారు కదా, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్. అదమ్మా నేను కమ్మడికి గర్వంగా అలాగే ఉండాలి హానెస్ట్ ఫెలో అంటే. కమ్మాళ్ళలో హానెస్ట్ ఫెలో అంటే అలా ఉండాలి. మొత్తం ఆయన ఇప్పుడు చెప్పిన హరిచంద్ర ప్రసాద్ లాగా ఇంకో ఉండాడు అక్కడ గుంటూరులో, జేకిసి కాలేజీ, జాగలమూడి కుప్పస్వామి చౌదరి, ది గ్రేట్ మ్యాన్, మానవత్వం ఉన్నాడు. పేదవాళ్ళకి కమ్మ అందరికీ, నాలాంటి పేదవాడికి కూడా ఫీజులు లేకుండా జేకేసి కాలేజీలో చదివించాడు. ఇలా నాలాంటి వాళ్ళు అందరూ చదువుకో డిగ్రీలతో బయటకు వచ్చారు. వాళ్ళని పొగడండి అమ్మా, అలాంటి వాడిని తెచ్చుకోండి. మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలండి. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. ఎమ్మటే మీతో ఉంటా. ఇలాంటి లవ్వుటు, ఇలాంటి బ్రోకరు, ఇలాంటి సన్నాసి, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన మనిషి, ఇతను నేను విమర్శించానని చెప్పి మీరు నన్ను భయంకరంగా తిడుతున్నారు. నేను ఏం ఆశించాను చెప్పండి? నేను ఏం ఆశించానంటే ఈ రాష్ట్రంలో ఓ మంచి ముఖ్యమంత్రి కావాలి. జగన్ మంచి ముఖ్యమంత్రి కాదని మీరు చెప్పండి, అవునని నేను చెప్తా. అబద్ధం చెప్తే నన్ను చెప్పుతో కొట్టండి. లేదు జగన్ కంటే మంచోడు మన కమ్మాళ్ళలో ఉన్నాడు మురళి అని తీసుకురండి, నాకు సంతోషపెట్టండి. నేను ఎప్పుడు జగన్ గారికి నమస్కారం పెట్టి, జగన్ గారు మీకంటే గొప్ప నాయకుడు మా కులంలో పుట్టాడు, వాళ్ళతో నేను తిరుగుతానండి, ఏమనుకోవద్దండి, నేను చెప్పి మరీ వస్తా. మీరు ఎంతకాలం మన కమ్మ కులం, ఎంతకాలం మన కమ్మోడని చెప్పి చంద్రబాబును మోస్తారో, మోసినంతకాలం మన కింద పడిపోతూనే ఉంటాం. ఒకప్పుడు కమ్మోళ్ళు అంటే ఆంధ్రదేశంలో ఇంతవరకు గౌరవం. ఇప్పుడు ఎంతవరకు గౌరవం పోగొట్టుకున్నారో, ఎవరు పోగొట్టారో మీరే క్వశ్చన్ చేసుకుని మీకు ఆన్సర్ తెలుస్తుంది. అయినా చెప్తా, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏం కమ్మాడు రామారావు లేడా? అప్పుడు అందరు కులాలు ఓటేయలేదా? కమ్మాళ్ళు మొత్తం అట్టేశారు, కాపులు మొత్తం అట్టేశారు, రెడ్లు కూడా అట్టేసారు. ఆడు మంచోడు, ఆ ముసలాయన మంచోడు, ఆనెస్టు, అవినీతిపరుడు కాదు. వీడు అవినీతిపరుడే, మీకు తెలీదా? హెరిటేజ్ వాడిది తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుది. మీకు ఎవరు తెలియదు కదా? నాకు తెలుసు, నాకు తెలుసమ్మా, ఎవరికి చెప్పలా. నేను చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించాడు కావాలంటే. ఇందులో అబద్ధంతో నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో. మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెప్తున్నా,
నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెదనాన్నలకి అందరికీ క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి. నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా. ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో, ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో, చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నాడో, అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి. అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఆల్టర్నేట్ చెప్పండి, నేను థింక్ చేస్తా.